సో మీ ఎక్స్పీరియన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హ్యాపీ క్లయింట్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మటుకంటే అండి ఐ థింక్ లాస్ట్ ఒకసారి కూడా ఎవరితో అయితే డిస్కస్ చేసినప్పుడు ఐ టోల్డ్ ద సేమ్ థింగ్. వాళ్ళు ఒక బ్రెస్ట్ రిడక్షన్ అంటాం, బ్రెస్ట్ రిడక్షన్ ఆఫ్ కోర్స్ టమ్మీ టక్, బ్రెస్ట్ రిడక్షన్ ఇవన్నీ మామీ మేక్ ఓవర్లో ఒక పార్ట్ ఆఫ్ దిస్. ఓకే. సో తను షీ వాజ్ లైక్ నాకు పెద్ద సైజ్ బ్రెస్ట్ ఉన్నాయి, నేను బయట ఆఫీస్లో వర్క్ చేసుకోలేకపోతున్నాను, బయటకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. అదంతా అయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత షీ కేమ్ అండ్ షీ టోల్డ్ మీ లైక్ నాకు ఇప్పుడు ఆఫీస్ వెళ్ళడానికి కనీసం మైండ్లో ఆ థాట్ లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ ఇట్ డన్ అని. సో ద అడ్వాంటేజ్ విత్ కాస్మెటిక్ సర్జరీ అండి, ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఇట్ విల్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. చాలామంది ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే వాళ్ళు చాలామంది చెప్తారు ఈ మాట నాకు. అయిన తర్వాత రివ్యూకి వచ్చినప్పుడు ఒక 6 months 1 year తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు దే టెల్ దిస్ కి నేను అప్పుడు ఆఫీస్లో మీటింగ్స్లో అటెండ్ అవ్వాలంటే నాకు ఈ మైండ్లో ఉండేది, నా బట్టలు చూస్తున్నారేమో ఇదంతా ఉంది, నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ టు అటెండ్, ఎగ్జాక్ట్లీ నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ అని. అంటే చాలామంది అట్లీస్ట్ ఇండియాలో ఒక కాస్మెటిక్ సర్జరీని ఒక భూతం లాగా చేసి పెట్టారు. సో దిస్ ఇస్ సంథింగ్ ఇస్ అంటే మీరు ఇప్పుడు సింపుల్ అండి, నడిచి వెళ్ళడానికి కార్లో వెళ్ళడానికి ఏంటంటే ఇట్స్ ఎన్ బెటర్ వే అంతే. కాస్మెటిక్ సర్జరీ కూడా ఇట్స్ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్ అంతే. ఇట్స్ నాట్ లైక్ ఏదో దానివల్ల మీకు రిస్క్ ఉందంటే డెఫినెట్లీ మేమే చెప్తాం. సపోజ్ మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టి నేను సర్జరీ చేస్తే నా పేరే పాడవుతుంది. వై వుడ్ ఎనీబడి డూ దట్? ఎనీ సెన్సిబుల్ డాక్టర్ విల్ నెవర్ డూ దట్ మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టి. బట్ స్టిల్ ఎందుకని ఇంకా అంత అవేర్నెస్ రావట్లేదు అంటారు? అంటే ఒకటండి, మన దాంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఇన్ఫాక్ట్ ఐ థింక్ రీసెంట్గా లాస్ట్ వీక్లోనే దెర్ హస్ బీన్ న్యూస్ దట్ చైనాలో ఐ థింక్ హూ ఎవర్ హ్యాస్ ఎ డిగ్రీ ఈజ్ సపోజ్ టు ప్రమోట్ ఇట్. ఏదైనా ఒక ప్రొసీజర్ అయినా, ఏదైనా ఒక టెక్నిక్ అయినా, టెక్నాలజీ అయినా ఏదైనా. సో ఇండియాలో ఏంటంటే లాట్ ఆఫ్ ద పీపుల్ హూ ప్రమోట్ థింగ్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ దెమ్సెల్వ్స్. అంటే ర్యాండమ్ పర్సన్ ఆన్ ఇంటర్నెట్ ఆర్ కెన్ పుట్ అప్ ఎ పోస్ట్ సేయింగ్ ఇది కరెక్ట్ ఇది తప్పు అనేది. ఆ కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుంది జనాలకి. సో ఇది కరెక్టా కాదా అని డిసైడ్ చేసుకోవడానికి అందులో ఒక క్వాలిఫైడ్ పర్సన్ చెప్పేది వేరే విధంగా ఉంటుంది, అన్క్వాలిఫైడ్ పీపుల్ చెప్పే కంటెంట్ వేరే విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది. అండ్ సెకండ్ థింగ్, గూగుల్ ఈజ్ వన్ అదర్ ప్రాబ్లం. ఏంటంటే గూగుల్లో కొడితే ఇట్ విల్ గివ్ 100 different answers టు యూ, అండ్ ఎవ్రీ ఆన్సర్ ఈజ్ కరెక్టా రాంగ్ అనేది ఎవరు డిసైడ్ చేయలేరు అన్లెస్ యువర్ ఎ క్వాలిఫైడ్ పర్సన్, నోబడీ నోస్. అలాంటప్పుడు ఆబ్వియస్లీ జనాలు తప్పని కాదు, కన్ఫ్యూజన్ అలా క్రియేట్ అవుతుంది.